కొండను తవ్వి ఎలుకను కాదు కదా, ఎలుక తోకను కూడా పట్టని దిక్కుమాలిన కేసులు పెడతాంది రేవంత్ రెడ్డి సర్కార్ అని అంటుర్రు తెలంగాణ పబ్లిక్. మరి లేకుంటే ఏంది, ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుప్రీంకోర్టులు కొట్టేసి శతబుట్టలు వేసినంత పని చేసినాయి. చెంపల మీద చేతచ్చులు పడేటట్టు ఫట్టు ఫట్టుమని కొట్టినంత పని చేసినాయి. అయినా ఫోన్ ట్యాపింగ్ చేసిందని పొంతలనేని కేసు పెట్టి మాజీ మంత్రి హరీష్ రావును అరిగోస పెట్టాలని చూస్తాన్రట. అందుకే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనే సిట్ వేసి ఏసీబీ ఆఫీస్ కు విచారణకు పిలిచిండ్రట. చూడుండ్రి జనాలు హరీష్ రావు వెంబటి ఎంత మంది గదిలొచ్చిండ్రో. మచ్చలేని మా నాయకుడిని తిప్పల పెట్టాలని చూస్తున్నారు. సిట్టు పేరుతోని డ్రామాలు ఆడుతున్నది రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టు అగ్గి మీద గుగ్గిలమైండ్రు. చీకట్ల బాణాలేసినట్టు రెండేళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు. సురభి నాటకాలు చూపెడుతున్నారు తప్ప చేసింది ఏం లేదంటుర్రు. తెలంగాణలో తుపాకీ రాజ్యం నడుస్తున్నదని ఓ మంత్రి బిడ్డ చెప్తే నో సిట్టు. కాంట్రాక్టర్లను కమిషన్ల కోసం చంపుతామంటే నో సిట్టు. బొగ్గు టెండర్ల అవినీతి జరుగుతున్నది ఆధారాలతో సహా చెప్తే నో సిట్టు. ఓ మంత్రి వ్యవహారంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చిందని వార్తలు వస్తే దాని మీద నో సిట్టు. అంతేగాని ఆధారం లేని దారం తగిన గాలిపటం తీరుగున్న ఫోన్ ట్యాపింగ్ కేసును హరీష్ రావు మీద పెట్టి తిప్పల పెడుతున్నారు. సింగరేణిలున్న నైని బొగ్గు గని టెండర్ల కోట్ల అవినీతి జరిగింది హరీష్ రావు చెప్పుడుతోనే పాత కేసును పసలేని కేసును తిరగదోడుతున్నారు. ఇంత ఘోరం ఇంకెక్కడ ఉంటుందా? ఎటువంటి పరిపాలన నడుస్తున్నదో తెలుస్తలేదు తెలంగాణలో అని అంటుర్రు. ఇప్పటి వరకు కమిషన్లు వేసిండ్రు, కమిటీలు వేసిండ్రు. పోయిన సర్కార్ల లక్షల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. కానీ రెండేళ్ల నుంచి రోత ఉట్టిచ్చుడు తప్ప ఇంకోటి లేదు. బీఆర్ఎస్ పార్టీని ఆగం చేసేదానికి, కారు గుర్తు కార్యకర్తల బలం కలిగించేదానికి, కాంగ్రెస్ సర్కార్ అవినీతి ముచ్చట్లను పక్కదారి పట్టించేదానికే ఇంత రాద్దంతం తప్ప ఇంకోటి కాదని అంటుర్రు. విచారణకు పోయే ముందు మాజీ మంత్రి హరీష్ రావు సారు తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్ కు బయలుదేరిండు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చిండు. ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు, నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ. రేవంత్ జాగ్రత్త. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత తిప్పల పెట్టినా బీఆర్ఎస్ పార్టీ గాని, కార్యకర్తలు గాని, లీడర్లు గాని చెక్కు చెదరరు అన్నట్టు చెప్పిండు. చూడాలి మరి ఇంత పెద్ద విచారణ జరిపి ఆఖరికి తప్పున్నదని తేలుస్తుందా, లేకుంటే ఏతులకు పోయినోడు ఎల్లెలకల పడ్డట్టు లోట పిసికేసేది అనుకునేటట్టు చేస్తుందా అనేది ముందు ముందే.